అదృష్టం అంటే ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించడం. ఈ జన్మలో నాకు నీ ప్రేమ మాత్రమే దొరికింది, మరో జన్మంటూ ఉంటే నీ ప్రేమతో పాటు నీ జీవితాన్ని కూడా పంచుకోవాలని కోరుకుంటా. కళ్ళు ఎందరినైనా చూస్తాయి, కానీ మనసు మాత్రం ఒకరినే చూస్తుంది. మనం ఇష్టపడ్డవారు మన కంటికి ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తారు కదా. ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. కాలం చెల్లాక కాటికే కదా వెళ్ళేది, కాలిస్తే ఏంటి, కప్పెడితే ఏంటి? నువ్వు లేవు అని చెప్పడానికి ఆస్తులుంటే ఎవరికి గొప్ప? చివరికి రెండు అస్థికలే కదా నీ ఉనికిని కడతీర్చేది. ఎన్ని బంగుళాలున్నా పిడికడు బూడిదే కదా నిన్ను రూపంలే కూడా చూపించేది. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చేయండి. బాధపడే రోజు ఎప్పటికీ రాదు, ధనం కంటే గుణం గొప్పది. స్నేహంలో చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, వాటిని నిజాయితీగా ఒప్పుకోవడం చాలా మంచిది. ఏ తప్పుకైనా బాధ్యత తీసుకున్నప్పుడే సరైన పరిష్కారాన్ని కనుక్కోగలం. తప్పు మనదు కాదు అని తప్పించుకుంటే పరిష్కారం ఎప్పటికీ కనుక్కోలేం. మర్చిపోలేని బాల్యం, స్కూల్కి వద్దంటూ ఇంట్లో మీతోనే ఉంటానంటూ వెక్కి వెక్కి ఏడ్చిన ఆ క్షణం మర్చిపోలేము ఇప్పటికీ ఎన్నటికీ. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలం అవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. సామర్థ్యం లేని ప్రేమ ప్రేమించిన వారి నుండి ఏమి ఆశించకుండా కేవలం వారి సంతోషాలను మాత్రమే కోరుకుంటుంది. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు కాదు. జీవితంలో సర్దుకపోవడం ముఖ్యం, అంతకంటే ఎక్కువగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం. నీ యొక్క గెలుపు అనేది అందవిహీనతను మరుగునపరిచే అరుదైన రంగు అని తెలుసుకో. గొప్ప అంశాలు రూపొందించేది ఎక్కడో తెలుసా? కర్మాగారంలోనే. గొప్ప అనుకూల గల వ్యక్తి గొప్పకు చేరువవుతాడు. గొప్ప ఆలోచన కలిగిన ఉన్నవాడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటాడు. గొప్ప గొప్ప కార్యాలను సాధించడానికి ఉత్సాహమే ప్రధానమైన కారణం. గొప్ప పనులు చేయడానికి కావాల్సింది ముఖ్యంగా శక్తి కాదు, మనకు ఉండే ఓపిక. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.